ఇప్పుడు రావులపాలెం నుంచి చిన్నమ్మలు వచ్చింది. చూడడానికి చిన్నమ్మలే, ఓకే. ఆ కాలంలో ఎలా ఉంది. ఈవిడ్ని నేను కరెక్ట్గా చెప్తున్నానండి, 3 నెలల నుంచి 4 నెలల్లో స్లిమ్గా తయారు చేసి చూపిస్తాను. ఆల్రెడీ అయిపోయింది కూడా. అమ్మ మీ పేరేంటమ్మా? శ్యామల గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పంజాగుట్ట. ఒరిజినల్ పేరు? ఇది రావులపాలెం సైడ్ దేవరపల్లి అని అక్కడ ఉంటారు. మీకేమైనా థైరాయిడ్ కానీ అలాంటిది ఏమైనా ఉందమ్మా? అలాంటి ఇష్యూస్ ఏం లేవండి. అయితే హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా. తర్వాత యూట్యూబ్ లో మా హస్బెండ్ మిమ్మల్ని చూసి ఇంకా షుగర్ వచ్చిన వాళ్ళకి వెంటనే ఇంకా తగ్గించేస్తాం అంటే షుగర్ అంటే రాలేదు, గమ్ములు వస్తాయేమో భయపడ్డాం. ఫ్యూచర్ లో వస్తుందేమో భయపడ్డారు. ఫ్యూచర్ లో వస్తాయేమో భయపడ్డాం. ఇంకా మీ మాటలు బాగా నమ్మకంగా అనిపించాయండి మాకైతే. ఇంకా అంతే వెంటనే వచ్చేసాం ఇక్కడికి. అయితే వీడియోలో ప్రతి వీడియోలో ఎంత తగ్గాం అంత తగ్గాం అంటే మేము ఫస్ట్ నమ్మలేదండి. తర్వాత ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా నమ్మాల్సి వచ్చిందండి. కానీ 1 month కి ఒక 10 kgs అంటే మామూలు కాదండి నిజంగా చెప్పాలంటే. 10 kgs పైనే తగ్గుతున్నారండి. మీ వారు 24 రోజులకి 10 kgs? 10 kgs అండి. నేను చెప్పాను కదండి, నాగరాజు గారు మిస్సెస్ ఈవిడే, ఇద్దరు చేసేస్తున్నారండి డైట్. ఓకే, చూసారా. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు కాబట్టి మా ఫుడ్ తీసుకోవాలంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువ అండి. ఎందుకంటే మేము కష్టపడి వండి ఇవన్నీ మీకు పంపాలంటే. వీళ్ళిద్దరికీ మేము ఏం చేస్తామంటే ఇంటికాడే వండుకొని కిట్ పంపించామండి. ఈ తల్లి వండి అలా ఆయనకి ఇచ్చి మిగిలింది ఇప్పుడు తినేస్తుంది. ఫస్ట్ ఏదో తప్పు చేసామంట కదా నువ్వు, ఫస్ట్ వెయిట్ తగ్గలేదు. ఫస్ట్ వీక్ నేను వాటర్ తక్కువ తాగాను, వాటర్ ఇంకా మజ్జిగ కూడా తక్కువ తాగా. అయితే రిజల్ట్ నాకు కనిపించలేదండి. తర్వాత మళ్ళీ ఫోన్ చేసావు ఎక్కడికి? ఫోన్ చేయడానికి వీడియోస్ చూసానండి యూట్యూబ్ లో. అంటే లిక్విడ్ ఎక్కువ తాగాలని చెప్తున్నారు మీరు. అంటే ఇంకా లిక్విడ్ ఎక్కువ తాగేసరికి ఇంకా 1 week కి 3 kgs అలాగా. వెరీ గుడ్, బాగా చాలా బాగా రిజల్ట్ బాగా అనిపించింది అండి. మరి నువ్వు వండుతున్నావు కదా, ఇదందాక మీ వారు చెప్పారు ఏమని, ఇడ్లీలు తినలేకపోతున్నాం అని చెప్పేసి. అది ఏం చేస్తారంటే మీరందరూ వినండి, ఇడ్లీలో సొరకాయని మీరు వేపుతున్నారు కదా, దాని బదులు బీరకాయ వేయండి. బీరకాయ వేస్తే సేమ్ స్పాంజీలాగా వస్తుంది. ఒక రోజునేమో అలాగే వేసుకోండి, ఒక రోజుని ఇలా వేసుకోండి. బీరకాయలు ఎక్కువ వేసుకోండి, ఇన్ని వేసుకోండి, కొంచెం వేసుకోండి. నెక్స్ట్ ఈ మధ్యన బీరకాయల్లో చేదు వస్తుంది చూసుకోండి, ఇడ్లీలు చేదు వచ్చేస్తాయి ఏమా. ఇడ్లీలు కూడా ఆయనకి చేసి పెట్టండి. సూప్ ఎలా కాస్తాను బాగుంటుందమ్మా? సూప్ అది వెజిటబుల్ సూప్ అప్పుడప్పుడు కాస్తానండి. 2 లీటర్లు కాసేస్తున్నాను. 1 లీటర్ మీ ఆయనకి. వీక్లీ 1 time ఇంకా సూప్ తోటే తాగుతున్నాను. మానేస్తాం కాదు, మధ్యాహ్నం కూడా అది ఒక వారానికి ఒక రోజు పెట్టుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. టోటల్ గా నువ్వు డైట్ 1 week 1 day చేస్తున్నావమ్మా? ఏ నీరసం ఉండట్లేదు కదా నీకు? అసలు నీరసం అన్నదే లేదు. నీరసం ఏమైనా పని చేసుకోలేకపోయి భయపడ్డామండి ముందు అసలు తినకపోతే. కానీ అసలు నీరసం అన్నదే ఉండదండి. నీ మొగంలో తెలిసిపోతుంది. నిజంగానండి, నీరసం అంటూ ఉండదు అసలు. ఈ ఆరోగ్య డైట్ నిజంగా చాలా మంచిదండి మాకు. ఓకే, చూసారా, మధ్య తరగతులకి ఆరోగ్య డైట్ చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఎన్ని డబ్బులు పోగు చేసినా హాస్పిటల్కే అన్నది అర్థమైపోయింది అందరికీ. మనిషి బతకడం ఎందుకు బతుకుతున్నాడు అని అంటే డబ్బులు సంపాదించడానికి. డబ్బులతో పాటు జబ్బులు వచ్చేస్తున్నాయి, తర్వాత మనం హాస్పిటల్కి తగలేస్తాం. ఇది కానీ ఈ రెండిట్ల మధ్యన ఆరోగ్య డైట్ అడ్డుపడింది కదా. ఆ ఆరోగ్య డైట్ ఇగో వీళ్ళింట్లో ఉన్నదన్నమాట. ఓకే తల్లి, ఇంకా నీ వయసుతోనే చాలా మంది మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ చెప్తున్నావు? అవును, జాయిన్ అవుతారండి. మా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. వస్తారండి, ఖచ్చితంగా నేను చెప్తానండి, అందరికీ చెప్తా. ఓకే, హ్యాపీయే కదా నువ్వు? చాలా సంతోషంగా. ఇంకా 1 month అయ్యాక ఇంకో 10 kgs ఖచ్చితంగా తగ్గుతాను, గ్యారెంటీ చూపిస్తానండి, నిజంగా తగ్గుతా. చూడండి, భార్య భర్తలు ఇద్దరిని కూడా మీకు లైవ్లో చూపిస్తూ ఉంటాను. ఇంకో 10 kgs తగ్గిన తర్వాత శ్యామలని నాగరాజుని ఇద్దరిని కూర్చోబెట్టి కూడా ఒక వీడియో చేసి మీకు పెడతానండి.